ఒక పేరు కరెక్షన్ ఎందుకు చేయించుకుంటూ ఉంటామంటే ముందుగా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నాము ఆ ప్రాబ్లమ్స్ నుంచి ముందు బయటపడాలంటే ముందు చేయాల్సిన పని పేరు మార్పు. అయితే మన జాతకంలో యోగాలు ఉన్నప్పుడు అవి అందుకోవాలంటే పేరు మార్పు ఖచ్చితంగా చేయించుకోవాలి. మన పేరులో ఉండేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే శత్రు సంఖ్యలు అనేవి ఉంటాయి. శత్రువులు ఎప్పుడు మనకి చెడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక మనం ఏం చేసినా సరే అది విద్యలో ఆటంకాలు అవ్వచ్చు, ఉద్యోగంలో ఆటంకాలు అవ్వచ్చు, లేదా వ్యాపారంలో ఆరోగ్యపరంగా నష్టాలు రావచ్చు. లైఫ్లో ప్రతి వాటిలోనూ ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఆ బయటపడేటువంటి పరిష్కారమే ఈ పేరు మార్పు. ఆ అదృష్టాన్ని మనం ఎలా అందుకోవాలో వైబ్రేషన్ న్యూమరాలజీ సిస్టమ్ ద్వారా 18 సిస్టాల్లో పరిశీలించి మీకు పేరు మార్పు చేయడం వల్ల వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఉన్న అవకాశాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది, సాఫీగా సాగిపోతూ ఉంటుంది లైఫ్. అటువంటి వారు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది, కానీ ఇంట్లో అంటూ ఏమీ నిలబడుతూ ఉండదు. అటువంటి వారు కూడా పేరు మార్పు చేసుకొని అదృష్టం సంబంధించిన పేరు కింద మార్చుకున్నట్లయితే మంచి మంచి ఉద్యోగాల్లో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళడం ఇటువంటివి ఉంటూ ఉంటాయి. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో మీ టీవీ సౌండ్ తగ్గించండి. హలో చెప్పండి, మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి అండి, శ్రీరామారెడ్డి శ్రీ రామారెడ్డి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/3/92 అండి. మీ బాబుని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? చిన్ని అని పిలుస్తామండి. చిన్ని. ప్రాబ్లమ్స్ ఏంటండి? ప్రాబ్లం అంటే సమస్య ఏంటి? ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందనండి, పేరు అన్నా సరిగ్గా ఉందా లేదా అని. పేరు శ్రీరామారెడ్డి అండి. 14వ తారీఖు 3వ నెల 1992 సంవత్సరం. ఎక్కువగా చిన్ని అని పిలుస్తారు. లైన్ లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అమ్మా, ఇక్కడ శ్రీరామారెడ్డి అని పూర్తి పేరు పెట్టారు. ఇందులో 50% వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా చిన్ని అనే పేరు వాడుతూ ఉన్నారు మీరు. ఫ్యూచర్ లో ఎప్పటికైనా సరే నెగిటివ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మంచి పొజిషన్ లో ఉండగా డౌన్ అయిపోతూ ఉంటారు. ఆదాయపరంగా మార్గాలు అనేవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. కనుక శ్రీరామ రెడ్డి అనే పేరులోనే కరెక్షన్ తీసుకోండి. శ్రీరామ అని పిలవండి, సరిపోతుంది. శ్రీరామ అని పిలిస్తే సరిపోతుంది. శ్రీరామ అని పిలిస్తే సరిపోతుంది. అయితే దీంట్లో కరెక్షన్ ఒక హెచ్ అనేటువంటి లెటర్ కలుపుకుంటే బ్యాలెన్సింగ్ గా సరిపోతుంది. SHRIRAMA SHRIRAMA అని ప్రతిరోజు 19 టైమ్స్ రాయమనండి. 19 ప్రిన్స్ ఆఫ్ హెవెన్ నెంబర్ అంటాం. అదృష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అదేవిధంగా 42 సంపాదన పరంగా మంచి సంపాదన ఇచ్చేటువంటి నెంబర్. కనుక SHRIRAMA అని ప్రతిరోజు 19 టైమ్స్ రాయండి. 19 డేస్ రాయండి. 2 డేస్ బ్రేక్ తీసుకొని 10 కోర్సెస్ రిపీట్ చేయండి. SHRIRAMA శ్రీరామ్. 1, 6 అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు. అదేవిధంగా పింక్ అలాగే స్కై బ్లూ కలర్స్ అదృష్టాన్ని ఇస్తుంటాయి. తూర్పు ఫేసింగ్ ఉండేటువంటి ఏవైనా కలిసి వస్తాయి. మీరు పెట్టే సిగ్నేచర్ 7.5 degrees లో ఉండే విధంగా ఎడమ వైపు నుంచి కుడి వైపు వెళ్లే విధంగా సిగ్నేచర్ పెట్టినట్టయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు పేరు మార్పు వల్ల ఎటువంటి ప్రయోజనాల గురించి మనం మాట్లాడుతాం. ఇక్కడ పేరు మార్పు ఒక వ్యాపారంలో ఏమైనా నష్టాల్లో ఉంటున్నారు, వ్యాపారం పెట్టి స్టార్టింగ్ లో అందరికీ సజావుగానే సాగుతూ ఉంటుంది. హలో హలో నమస్కారం అండి. నమస్కారం. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా హస్బెండ్ పేరు దామోదర్ రావు అండి. దామోదర్ రావు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987 నవంబర్ 2 అండి. ఎన్నాళ్ళ నుంచి జాబ్ ట్రై చేస్తున్నా గవర్నమెంట్ జాబ్ రావట్లేదండి. దామోదర్ రావు గారిని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? అందరూ దాము దాము అని పిలుస్తారండి. దాము అని పిలుస్తారు. పేరు దామోదర్ రావు అండి. 2వ తారీఖు 11వ నెల 1987 సంవత్సరం. ఎక్కువగా దాము అని పిలుస్తారు. కరెక్టే కదండి? అంతేనండి. లైన్ లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అమ్మా, ఇక్కడ దామోదర్ రావు అనే పూర్తి పేరు చూసినా అలాగే దాము అనే పేరు చూసినా పూర్తి నెగిటివ్ ఎఫెక్ట్ లో ఉంది, నెగిటివ్ షేడ్ లోకి వెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ వైబ్రేషన్ నెంబర్ కూడా 13/7 నెంబర్ లో వైబ్రేషన్ ఉంది. ఇటువంటి వైబ్రేషన్ ఉన్న వాళ్ళకి ఒక అక్షరం అదనంగా ఖచ్చితంగా చేర్చాలి. DHAMMU దాము అని ప్రతిరోజు 24 టైమ్స్ రాయండి. DHAMMU దాము అని ప్రతిరోజు 24 సార్లు రాయండి. 24 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 6 కోర్సులు రిపీట్ చేయండి. అదేవిధంగా వైట్ కలర్ కి సంబంధించినటువంటి షర్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండమని చెప్పండి. మెడలో మంచి ముత్యాన్ని వెండిలో లాకెట్ గా ధరించినట్టయితే ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. కంప్యూటర్స్ కి సంబంధించినవి కానీ లేదంటే టెక్స్టైల్ కి సంబంధించిన బిజినెస్లు కానీ ఇటువంటి కలిసి వస్తూ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ జాబ్ పరంగా అనేది చాలా తక్కువగా ఉందమ్మా.
ఎక్కువగా ప్రైవేట్ జాబ్లోనే మంచి అవకాశాలు ఉంటాయి. అయితే 2017 వరకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. 2018 నుంచి బాగుంటుంది ఎక్కువగా. వ్యాపార సంస్థలకు పేరు కూడా మార్చుకుంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? ఒక వ్యాపార సంస్థ పేరు చూడాలి అనుకుంటే మనం మొబైల్ ఫోన్స్ చూస్తూ ఉంటాం. యాపిల్ ఫోను, శాంసంగ్ ఫోను, ఈ ఫోన్స్ కానీ లేదంటే మ్యాంగో మిర్చి పౌడర్ ఇటువంటి కొన్ని నేమ్స్ చూసినప్పుడు వాటిలో గుడ్ నెంబర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈ గుడ్ నెంబర్స్ ఉండే కంపెనీలు చిన్న చిన్న సంస్థల నుంచి కూడా చాలా పెద్ద సంస్థల వరకు ఎదుగుతూ ఉంటాయి. కనుక మనం పెట్టే పేరు యొక్క వైబ్రేషన్ మన డేట్ ఆఫ్ బర్త్కి అలాగే మన పేరుకి అనుగుణంగా ఉన్నట్టయితే మీరు చిన్న వ్యాపారం మొదలుపెట్టిన అంచెలంచెలుగా విస్తరింపజేస్తూ ఉంటారు. హలో హలో, నమస్కారం అండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/10 చెప్పండి. 1983 అండి. శ్రీనివాస్ గారిని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? శ్రీనివాస్ అని పిలుస్తారండి పూర్తి పేరు. ఓకే అండి, చెప్పండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వ్యాపారం గురించి అండి. ఎంత ట్రై చేసినా కూడా వ్యాపారం నష్టం వస్తుంది, కలిసి రావట్లేదు. ఓకే అండి, పేరు శ్రీనివాస్ అండి. 11వ తారీఖు 10వ నెల 1983 సంవత్సరం అండి. వ్యాపారం గురించి కనుక్కోవాలనుకుంటున్నారు. లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, ఏం వ్యాపారం చేస్తూ ఉంటారు శ్రీనివాస్ గారు? రైస్ బిజినెస్ అండి. ఏం పేరు పెట్టారండి? మామూలుగా రెంట్ తీసుకున్నామండి. ముందు పేరు కూడా శ్రీనివాస్ ఉందండి రైస్ బిజినెస్. ఓకే అండి, శ్రీనివాస్ అనే పేరు చూసినప్పుడు 22 అనేటువంటి మాస్టర్ వైబ్రేషన్ నెంబర్ ఉంది. అలాగే 39 అనేటువంటి అన్లక్కీ నెంబర్ ఉంది. బిజినెస్ పరంగా సక్సెస్, ఎంత కష్టపడినా మీకు సక్సెస్ అనేది ఇవ్వలేదు. అలాగే ఎస్ఆర్ అనే అక్షరాలు ఉండేవారు సాక్రిఫైస్ లైఫ్ అంటూ ఉంటాం. కష్టపడుతూ ఉంటారు కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం లభించదు. ఎస్ఆర్ అనే అక్షరాల్లోని నెగిటివ్ ఎఫెక్ట్ తీయడానికి SHRINNIVAS SHRINNIVAS శ్రీనివాస్ అని ప్రతిరోజు 32 సార్లు రాయమనండి. 32 రోజులు రాయమనండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 5 కోర్సెస్ రిపీట్ చేయమనండి. అదేవిధంగా 1, 2, 5, 7 సంఖ్యల అదృష్టాన్ని ఇస్తాయి. మీరు షాప్కి వాడే ఫోన్ నెంబర్స్ ఏవైనా టోటల్ వచ్చే విధంగా చూసుకోమనండి. అందులో క్రీమ్ కలర్కి సంబంధించి అంటే గోల్డ్ కలర్ కానీ అలాగే గ్రీన్ కలర్కి సంబంధించిన షేడ్స్ కానీ ఎక్కువగా ఉండే విధంగా షాప్కి నేమ్ పెట్టుకోండి. ఒకసారి పర్సనల్గా వచ్చి కలిసినట్టయితే ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలో కూడా చెప్తాను. ఆల్ ది బెస్ట్ అండి. ఈరోజు మనతో పాటు ప్రముఖ వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్, మొట్టమొదటి సంఖ్యా రచయితగా పేరు పొంది తమిళనాడు గవర్నర్ రోసయ్య గారి చేతుల మీదుగా సంఖ్యా శిరోమణి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా సంఖ్యా శారద లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్న డాక్టర్ లక్ష్మీ సాయిప్రియ గారు మనతో ఉన్నారు. లైవ్ లో సంఖ్యాశాస్త్రం ద్వారా మీ సమస్యలకు పరిష్కారం తెలుపుతారు. మేడం గారితో లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్ కు డయల్ చేసి మేడం గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్ కు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో హలో, నమస్తే సార్. సార్ నమస్కారం అండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పేరు నాగలీలా కృష్ణ, ఇంటి పేరు నాగలీలా కృష్ణ. అవును సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నవంబర్ 14, 1992 సార్. సార్ మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? నా పేరు లీలా అని పిలుస్తారు సార్. ఎక్కువ లీలా కృష్ణ, లీలా అని పిలుస్తారు సార్. సార్ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ విషయం గురించి అని సార్. సార్ మీ పేరు నాగలీలా కృష్ణ అండి. 14వ తారీఖు 11వ నెల 1992 సంవత్సరం నుండి మిమ్మల్ని ఎక్కువగా లీలా అని పిలుస్తారండి. అవును సార్. లైన్ లో ఉండండి సార్, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, ఇక్కడ లీలా కృష్ణ అనే పేరు చూసినప్పుడు 36 అనేటువంటి నెంబర్ ఉంది. యుద్ధ సంఖ్య అనుకుంటాం. అదేవిధంగా లీలా అని చూసినప్పుడు 17 అనేటువంటి అన్లక్కీ నెంబర్ ఉంది. పేరు పూర్తిగా న్యూట్రల్లో కూడా లేదు, నెగిటివ్ వైబ్రేషన్స్లోకి వెళ్ళిపోయింది. కనుక పేరు కరెక్షన్ చేయాలంటే ఖచ్చితంగా వచ్చి కలవాల్సి ఉంటుంది మీరు. అంటే న్యూమరాలజీ అన్న. హలో నేను శ్రీనివాస్ సార్. సార్ నమస్కారం అండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నాది 13/4/1976 అండి. మీ పేరు సార్? శ్రీనివాసరావు అండి. మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? శ్రీను అని పిలుస్తారండి. శ్రీను అని పిలుస్తారు. శ్రీను. అవును సార్, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది వ్యాపారం అండి, బంగారు గోల్డ్ వర్క్. ఓకే. ఏది సెట్ అవ్వట్లేదండి, అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాం సార్. 13వ తారీఖు 4వ నెల 1976 సంవత్సరం అండి. మీ పేరు శ్రీనివాస్ అండి. మిమ్మల్ని ఎక్కువగా శ్రీను అని పిలుస్తారండి. లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, ఇక్కడ శ్రీనివాసరావు అని పూర్తి పేరు చూసినప్పుడు 33 బలిపసుల సంఖ్య ఉంది. ఎక్కువగా శ్రీనివాస్ అనే పేరు కానీ శ్రీనివాసరావు అనే పేరు కానీ బాగా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంత కష్టపడినా మీరు అనుకున్న స్థాయికి వెళ్ళలేరు, డబ్బు వృధాగా వెళ్ళిపోవడమే ఉంటుంది. శ్రీను అనే పేరులో కరెక్షన్ తీసుకోండి. SHRINNU శ్రీను.
SHRINNU శ్రీను అని ప్రతిరోజు 27 టైమ్స్ రాయండి. 27 డేస్ రాయండి. 2 డేస్ బ్రేక్ తీసుకొని 9 కోర్సెస్ రిపీట్ చేయండి. అలాగే 9, 4 మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు. మీరు వాడే వెహికల్ నెంబర్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ టోటల్స్ ఇవి వచ్చేలా చూసుకోండి. అలాగే తేనె రంగు అదృష్టాన్ని ఇస్తూ ఉంటుంది. గోల్డ్ కి సంబంధించినవి కానీ ఎల్లో కలర్ అలాగే హనీ కలర్ కి సంబంధించిన డ్రెస్సెస్ సంబంధించి ఎక్కువగా వాడుతూ ఉండండి. గోమేధికాన్ని కుడి చేతి మధ్య వేలికి ధరించినట్టయితే మీకు ఉండేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా తగ్గుతాయి. న్యూమరాలజీ అన్న వైబ్రేషన్ న్యూమరాలజీ అన్న రెండు ఒకటే అంటారా? కాదండి, ఇక్కడ న్యూమరాలజీలో చూసినప్పుడు చాల్దియన్ పైథాగరస్ అనేటువంటి 2 సిస్టమ్స్లో మాత్రమే పేరు చూస్తూ ఉంటాం. ఇది టెంపరీగా మీకు రిలీఫ్ అనిపించవచ్చు, అంటే వెంటనే అదృష్టం అనేది కలగొచ్చు. కానీ వైబ్రేషన్ న్యూమరాలజీ సిస్టంలో చూసినప్పుడు పూర్తిగా 8 కోణాల్లో ఏ విధంగా ఉంది, ఎటువంటి డైమెన్షన్స్ పేర్లో ఉన్నాయి, ఎక్కడ నెగిటివ్ స్ట్రెస్ ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తున్నారు, ఏ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విద్యలో ఉన్నాయా, ఉద్యోగంలో ఉన్నాయా, లేక వివాహం అనంతరం ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సంతానం వల్ల ఉన్నాయా అనేది వైబ్రేషన్ న్యూమరాలజీ సిస్టమ్ ద్వారా ముందుగా చెక్ చేసుకుంటాం. హలో సార్ నమస్కారం అండి, మీ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 31/7 చెప్పండి సార్. 1985 అండి. సార్ మీ పేరు సార్? బాలనవ్య అండి, మా పాప పేరు. బాలనవ్య. బాలనవ్య. సార్ మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. సార్ పాపని ఏం పిలుస్తారండి? ఉదయం 6:20. సార్ పాపని ఎక్కువగా ఏమని పిలుస్తారు? నవ్య అని పిలుస్తామండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది వివాహం గురించి. సార్ 31వ తారీఖు 7వ నెల 1985 సంవత్సరం అండి. పేరు బాలనవ్య అండి, ఎక్కువగా నవ్య అని పిలుస్తారు. లైన్ లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, ఇక్కడ బాలనవ్య అనే పేరు చూసినప్పుడు 21 అనేటువంటి రివర్స్ నెంబర్ ఉంది. సో ఈ నెంబర్ లేదంటే ఏదైనా ప్రయత్నం మొదలు పెట్టినా సరే చివరి నిమిషంలో అవుతుంది అన్నది కూడా రివర్స్ అవుతూ ఉంటుంది. అది మ్యాచెస్ పరంగా కూడా అదే విధంగా ఉంటుంది. అదే విధంగా నవ్య అనే పేరులో కూడా డెత్ నెంబర్ ఉంది, నెగిటివ్ ఎఫెక్ట్ నెంబర్. వివాహం అనంతరం కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటువంటి నెంబర్, భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. కనుక నవ్య అనే పేరులో కరెక్షన్ నోట్ చేసుకోండి. NAVYYA నవ్య, NAVYYA నవ్య అని ప్రతిరోజు 15 టైమ్స్ రాయమనండి. 15 డేస్ రాయమనండి. 2 డేస్ బ్రేక్ తీసుకొని 15 కోర్సెస్ రిపీట్ చేయమనండి. 4, 6, 7 అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు. అదేవిధంగా వివాహానికి ఏమైనా ప్రయత్నాలు చేసుకుంటే మొదలు పెట్టుకోవచ్చు. జాతక పరంగా కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూపించుకొని దానికి సంబంధించిన పూజలు కూడా చేయించుకోండి. వెడ్డింగ్ కార్డ్స్లో వాడేటువంటి పేరు కూడా ఇదే వాడండి. అలాగే బ్రౌన్ కలర్ కానీ హనీ కలర్కి సంబంధించిన షేడ్స్ ఉండే విధంగా వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేసుకోండి. వివాహానికి సంబంధించి డేట్ ఏ విధంగా ఉండాలంటే 4, 5, 7, 8 డేట్స్ టోటల్స్ రాకుండా ఉండేటువంటి డేట్స్లో ఫిక్స్ చేసుకోండి. ఈరోజు మనతో పాటు ప్రముఖ వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్, మొట్టమొదటి సంఖ్యా రచయితగా పేరు పొంది తమిళనాడు గవర్నర్ రోసయ్య గారి చేతుల మీదుగా సంఖ్యా శిరోమణి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా సంఖ్యా శారద లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్న డాక్టర్ లక్ష్మీ సాయిప్రియ గారు మనతో ఉన్నారు. మేడం గారు లైవ్ లో సంఖ్యా శాస్త్రం ద్వారా మీ సమస్యలకు పరిష్కారం తెలుపుతారు. మేడం గారితో లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333. హలో నమస్తే అండి సార్. నమస్కారం అండి, మీ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మా పాప పేరు అనుష అండి. అనూష. 19/12/91 డేట్ ఆఫ్ బర్త్. 19/12/91. ఉదయం 5:32 అండి. ఒకసారి పాపని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? అనుష అనే పిలుస్తామండి. ఒకసారి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే జాబ్ లో మ్యారేజ్ లేట్ అవుతుందండి. సార్ 19వ తారీఖు 12వ నెల 1991 అండి. పాప పేరు అనూష అండి. జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. లైన్ లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. అలాగే. ఓకే అండి, ఇక్కడ అనూష అనే పేరు చూసినప్పుడు 21 అనేటువంటి రివర్స్ నెంబర్ ఉంది. కనుక ఉద్యోగ పరంగా ప్రయత్నాలు చేసినా సరే చివరి నిమిషంలో జాబ్ రాకుండా వెనక్కి వెళ్ళడం ఇటువంటి ప్రయత్నాలు కలుగుతూ ఉన్నాయి. అనూష అనే పేరులో 2 అక్షరాలు అదనంగా కలుపుకోవాలి. ANUUSSHA, ANUUSSHA అనూష అని ప్రతిరోజు 30 సార్లు రాయమనండి. 30 రోజులు రాయమనండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 11 కోర్సెస్ రిపీట్ చేయమనండి. 30 తనపై అమృతంలా పనిచేస్తుంది. వివాహపరంగా కూడా 2017 సంవత్సరం బాగా కలిసి వస్తుంది దీనికి. 2017లో ఏమైనా ప్రయత్నాలు మొదలు పెడితే మంచిది. ఉద్యోగ పరంగా ఈ సంవత్సరమే చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ కోర్సెస్ అన్నీ కూడా కంపల్సరీ రిపీట్ చేయాలి. పూర్తి నెగిటివ్ లెవెల్స్లోకి వెళ్ళిపోయింది.
మేడం అదేవిధంగా ఈ పేరు మార్పు అనేది వ్యక్తులకైనా అంటారా, లేకపోతే వ్యాపార సంస్థలు కానీ ఇతర వాటికి కూడా అనేది ఉపయోగపడుతుంది అంటారా? వ్యాపార సంస్థలకి పెట్టేటప్పుడు యజమానికి అలాగే అందులో పార్ట్నర్స్ని కలుపుకుంటూ ఉంటారు చాలామంది. కొంతమంది బ్రదర్స్ పార్ట్నర్స్గా ఉండడం, లేదంటే ఫ్రెండ్స్ పార్ట్నర్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒకరు మంచి స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు, ఒకరు మాత్రం అదే స్థానంలో ఉంటూ ఉంటారు. అసలు పార్ట్నర్స్ అనేది ఏ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్కి ఫ్రెండ్లీ నెంబర్స్ అయ్యేటువంటి పార్ట్నర్స్ని పెట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఫ్రెండ్లీ నెంబర్స్లో కనుక లేదు అంటే వ్యాపారంలో కూడా నష్టాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా వ్యాపార సంస్థ యొక్క పేరు, పార్ట్నర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ అందరి డేట్ ఆఫ్ బర్త్స్కి కూడా అనుగుణంగా ఉండాలి. ఒక సంస్థ 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, మనకి లైఫ్ లాంగ్ అనేది ఆ సంస్థ మీదే బతుకుతూ ఉంటారు కొంతమంది ఫ్యామిలీలు. కనుక సంస్థ యొక్క పేరు పెట్టేటప్పుడు ఎటువంటి లోగో ఉండాలి, ఎటువంటి లోగో వల్ల సక్సెస్ కలుగుతుంది, ఎటువంటి కలర్స్ యూజ్ చేయాలి, ఎటువంటి రూమ్లో ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి అనేది కూడా మీకు న్యూమరాలజీ సిస్టమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. హలో హలో నమస్కారం అండి, మీ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు నాగశివజ్యోతి అండి. నాగశివజ్యోతి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/6/1987 అండి. 18/6/1987 అండి, కరెక్టే కదండి? 18/6/1987. ఓకే అండి, మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? జ్యోతి అని పిలుస్తారండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి. ఓకే అండి, మీ పేరు నాగశివజ్యోతి అండి, 18వ తారీఖు 6వ నెల 1987 సంవత్సరం అండి. మిమ్మల్ని జ్యోతి అని పిలుస్తారు. లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అమ్మా, ఇక్కడ జ్యోతి అనే పేరు చూసినప్పుడు మీ బర్త్ నెంబర్ వచ్చి 9, అలాగే మీ డెస్టినీ నెంబర్ వచ్చి 4. జ్యోతి అనే పేరులో 33 అనేటువంటి బలిపశువు సంఖ్య ఉంది. మనం పిలిచే పేరు ఏదైతే ఉంటుందో దానికే వైబ్రేషన్స్ ఉంటాయి. మనకి ఎంత పేరు ఉన్నా సరే మనం బట్టే ఎఫెక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. కనుక జ్యోతి అనే పేరులో JYOTIE జ్యోతి అని ప్రతిరోజు 19 సార్లు రాయండి, 19 రోజులు రాయండి, 2 రోజులు బ్రేక్ తీసుకొని 7 కోర్సెస్ కనుక రిపీట్ చేసినట్టయితే వివాహపరంగా ఉండేటువంటి ఆటంకాలన్నీ కూడా పోతాయి. అదేవిధంగా జాతక పరంగా కూడా ఏ విధంగా ఉంది అనేది రెమెడీస్ తీసుకోవాలి. మీరు ఈ సంవత్సరం ఏమైనా వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ ఉంది. హలో హలో మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డైల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేడం గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డైల్ చేయవలసిన నెంబర్ 08662494333 నెంబర్కు డైల్ చేసి మేడం గారితో లైవ్లో మాట్లాడవచ్చు. మేడం పేరు అదేవిధంగా వ్యాపార సంస్థలకి కాకుండా ఒక వ్యక్తి ఒక మూవీ తీస్తున్నారు అనుకోండి, ఆ వ్యక్తికి సంబంధించి అందులో ఎంతమంది వర్క్ చేస్తుంటారు, ఒక హీరో, డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్, ఇటువంటి వారి డేట్ ఆఫ్ బర్త్కి కూడా ఆ మూవీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా. కొంతమంది మూవీ స్టోరీ అంతా కూడా బాగుంటూ ఉంటుంది, అయినా కూడా సక్సెస్ ఉండదు. దానికి కారణం ఆ పేరులో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్, మనకి రివర్స్ నెంబర్లో ఉన్నాయో, డెత్ నెంబర్లో ఉన్నాయో, నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయో ఏదా అనేది కూడా చూసుకొని దాని ప్రకారంగా ఆ పేరు పెట్టుకున్నట్టయితే మూవీ 100% సక్సెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి వాహనాలు కలిసి రాకుండా ఉంటాయి. వాహనాల నెంబర్లు ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి, ఎటువంటి నెంబర్స్ కలిసి రావు అనేది చూసుకున్నట్టయితే దానికి అయితే కొంతమంది వాహనాలు పూర్తిగా మార్చడం అనేది కుదరదు. అటువంటి వారికి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి నేమ్, ఏ కారు మీద ఎటువంటి పేరు పెడితే మీకు ప్రొటెక్షన్ ఏర్పడుతుంది, ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉంటాయి, వ్యాపారాల్లో లాభాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా న్యూమరాలజీ పరంగా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్, మొట్టమొదటి సంఖ్యా రచయితగా పేరు పొంది తమిళనాడు గవర్నర్ రోసయ్య గారి చేతుల మీదుగా సంఖ్యా శిరోమణి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా సంఖ్యా శారద లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్న డాక్టర్ లక్ష్మీ సాయిప్రియ గారు మనతో ఉన్నారు. హలో హలో నమస్కారం అండి, మీ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా తమ్ముడి పేరు శివశంకర్ అండి. శివశంకర్. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/8/1983 అండి. శివశంకర్ గారిని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? 1985 అండి. 1985. శివశంకర్ గారిని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? శంకర్ అండి. శంకర్. దేని గురించి తెలుసుకోవాలని కాల్ చేశారండి? వివాహం గురించండి. 15వ తారీఖు 8వ నెల 1985 సంవత్సరం అండి. పేరు శివశంకర్ అండి, ఎక్కువగా శంకర్ అని పిలుస్తారు. లైన్ లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అమ్మా, వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా మీరు? ట్రై చేస్తున్నామండి. ఓకే, ఇక్కడ శంకర్ అనే పేరులో కానీ శివశంకర్ అనే పేరులో కానీ పూర్తి నెగిటివ్ లెవెల్స్ లో ఉంది. కనుక శంకర్ అనే పేరులో కరెక్షన్ నోట్ చేసుకోండి. SHANKERR
ANKERR శంకర్ అని ప్రతిరోజు 25 టైమ్స్ రాయండి, 25 డేస్ రాయండి, 2 డేస్ బ్రేక్ తీసుకొని 7 కోర్సెస్ ఇచ్చేయండి. అదేవిధంగా 2017 వివాహానికి అనుకూలంగా ఉంటుంది. స్కై బ్లూ కలర్, బ్లూ కలర్ అదృష్టాన్ని ఇస్తుంది. ఏమైనా ప్రయత్నాలు చేయదలుచుకుంటే 2017లో చేయండి. 1, 4, 6, 7 అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు. తూర్పు ఫేసింగ్, దక్షిణం ఫేసింగ్ ఉండేటువంటి ఇల్లు బాగా కలిసి వస్తాయి. అలాగే లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల ఆటంకాలు అనేవి మీకు అధిగమిస్తూ ఉంటారు. ఆల్ ది బెస్ట్ అండి. మేడం అదేవిధంగా ఈ న్యూమరాలజీ ద్వారా పేరు అనేది మార్పు చేసుకుంటే అదృష్టం అనేది వస్తుందంటారా? న్యూమరాలజీ, సాధారణ న్యూమరాలజీ ద్వారా మీకు తాత్కాలిక అదృష్టమే ఉంటుంది. వైబ్రేషన్ న్యూమరాలజీ సిస్టమ్ ద్వారా చూసినప్పుడు ఎక్కడైతే నెగిటివ్ స్ట్రెస్ ఉందో పూర్తిగా అన్నిటినీ గుర్తించి అక్కడ అక్షర మార్పులు చేస్తూ ఉంటాం కనుక పూర్తి స్థాయిలో మీకు అదృష్టం అనేది కలుగుతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించిన సిగ్నేచర్ ఇక్కడ 18 సిస్టమ్స్లో చూస్తూ ఉంటాం. ఇందులో పూర్తిగా వైబ్రేషన్ నెంబర్ ఏ విధంగా ఉంది, ఎటువంటి వైబ్రేషన్ ఉంది. హలో హలో, నమస్కారం అండి. హలో నమస్తే అండి. మీ టీవీ సౌండ్ తగ్గించండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో చెప్పండి, మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. రామకృష్ణ. రామకృష్ణ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/8/1963 అండి. రామకృష్ణ గారిని ఎక్కువగా ఏమని పిలుస్తారండి? రామకృష్ణ అని పిలుస్తారు. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన ఫైనాన్స్ బిజినెస్ చేసేవారండి, చాలా దెబ్బతిన్నారు. అప్పుడు ఏం కలిసి రావట్లేదండి. ఓకే అండి, పేరు రామకృష్ణ అండి. 29వ తారీఖు 8వ నెల 1963 సంవత్సరం అండి. లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అమ్మ, ఇక్కడ రామకృష్ణ అనే పేరు చూసినప్పుడు చాలా మంచి నెంబర్స్ వైబ్రేషన్ ఉంది అసలు న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం. కానీ ఇక్కడ వైబ్రేషన్ న్యూమరాలజీ సిస్టంలో చూసినప్పుడు 19/7 అనేటువంటి వైబ్రేషన్ ఉంది కనుక ఒక అంతా లైఫ్ బాగుంది. కానీ నెగిటివ్ స్ట్రెస్ కలగడానికి కారణం ఇక్కడ నెగిటివ్ స్ట్రెస్ లెటర్స్ అనేవి ఏర్పడ్డాయి కనుక రామకృష్ణలో ఒక N అనేటువంటి అక్షరం అదనంగా కలుపుకోండి. RAMAKRISHNNA రామకృష్ణ అని 32 సార్లు రాయండి, 32 రోజులు రాయండి, 2 రోజులు బ్రేక్ తీసుకొని పూర్తిగా 7 కోర్సెస్ రిపీట్ చేయండి. అలాగే బట్టలకి సంబంధించిన వ్యాపారాలు కానీ, కంప్యూటర్స్కి సంబంధించినవి, అలాగే అగ్రికల్చర్కి సంబంధించి పెస్టిసైడ్ బిజినెస్లు కానీ ఇటువంటి ఈయనకు అనుకూలంగా ఉంటాయి కనుక వేరే ఇతర వాటికన్నా కూడా ఇటువంటి వాటిలో వెళ్ళినట్టయితే 100% సక్సెస్ ఏర్పడుతుంది. హలో హలో సార్, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. పూర్తి పేరు నాగదుర్గ శ్రీనివాసరావు అండి. నాగదుర్గ శ్రీనివాసరావు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 27/80 అండి. 27/80. ఎక్కువగా ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? ఇంటిగా నాని అని పిలుస్తారండి. నాని. సార్, దేని గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు? ఏం చేసినా మనకి జాబ్ ఏం లేదండి. మామూలుగా ఏమైనా చేసినా, ఏమన్నా జాబ్ ఏదైనా చేసినా అమౌంట్ ఏమైనా రావట్లేదు, అమౌంట్ ఇవ్వట్లేదు అటు నుంచి. ఓకే సార్, మీ పేరు నాగదుర్గ శ్రీనివాస్ అండి. 2వ తారీఖు 7వ నెల 1980 సంవత్సరం అండి. మిమ్మల్ని ఎక్కువగా నాని అని పిలుస్తారు. లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, శ్రీనివాసరావు గారు, మీరు 4 సంవత్సరాల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. శ్రీనివాసరావు అనే పేరులో పూర్తి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. అలాగే నాని అని ఎప్పుడైతే పిలిపించుకున్నారో, ఇంతకుముందు ప్రోగ్రామ్స్ చూసినట్టయితే చాలా వాటిలో నేను చెప్పాను 4 అక్షరాలు ఉన్న పేరు ఎప్పటికైనా లైఫ్ లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శ్రీనివాసరావు అనే పిలిపించుకోండి. శ్రీనివాసరావు రావ్ అనేది చివర ఓ బదులుగా వి పెట్టండి. SRINIVASARAV శ్రీనివాసరావు అని ప్రతిరోజు 32 సార్లు రాయండి, 32 రోజులు రాయండి, 2 రోజులు బ్రేక్ తీసుకొని 11 కోర్సెస్ రిపీట్ చేయండి. అదేవిధంగా కుడి చేతికి చిటికెన వేలికి పచ్చ ధరించినట్టయితే మీకు బిజినెస్లో సక్సెస్ ఉంటుంది. ఫోటోగ్రఫీకి సంబంధించినవి కానీ, అగ్రికల్చర్కి సంబంధించినవి కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ ఇటువంటివి బాగా కలిసి వస్తాయి మీకు. న్యూమరాలజీ ద్వారా పేరు మార్పు గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ సాధారణ న్యూమరాలజీ ద్వారా పేరు మార్పు చేసుకున్నప్పుడు నెగిటివ్ అంటే ఎఫెక్ట్ అనేది కలుగుతూ ఉంటుంది, మంచి రిజల్ట్సే ఉంటాయి. అయితే వైబ్రేషన్ సిస్టమ్ ద్వారా చూసినప్పుడు మీకు పూర్తిగా 100% రిజల్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. వైబ్రేషన్ నెంబర్ ఏ విధంగా ఉంది, పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఎటువంటి లైఫ్లో వీళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, ముందు లైఫ్ గ్రాఫ్ని పరిశీలిస్తాం. అదేవిధంగా కోడింగ్ డీకోడింగ్ ఏ విధంగా ఉంది, ఫ్రెండ్లీ నెంబర్స్లో ఉందా, అన్ఫ్రెండ్లీ నెంబర్స్లో ఉందా, ఎటువంటి కోడింగ్ డీకోడింగ్ ఉన్నాయి, మైనస్ లెవెల్స్లో ఉందా అనేది కూడా గుర్తించాలి. నమస్కారం అండి, మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు మాధవి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/12/82 అండి. మాధవి గారు, మిమ్మల్ని ఎక్కువగా మాధవి అని పిలుస్తారండి, ఏమైనా నిక్ నేమ్స్ తో పిలుస్తారా? హలో, దేని గురించి తెలుసుకోవాలని కాల్ చేశారు?
హెల్త్ బాగుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని సార్. ఓకే అండి, మీ పేరు మాధవి అండి. 2వ తారీఖు 12వ నెల 1982 సంవత్సరం అండి. లైన్ లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే సార్. ఓకే అమ్మా, ఇక్కడ మాధవి అనే పేరు చూసినప్పుడు ఎండింగ్ ఐ అనేటువంటి లెటర్ ఉంది. ఓకే మేడం. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ కి ఐ ఉన్న కలిసి వస్తుంది. అయితే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ కి విఐ అని అంటే వీక్, హెల్త్ పరంగా వీక్నెస్ ఇవ్వచ్చు, ఆదాయ పరంగా వీక్నెస్ ఇవ్వచ్చు. మనకి మాధవి అనే పేరులో చివరి 2 డబల్ ఈ అనేటువంటి అక్షరాలని కలుపుకోండి. MADHAVIEE MADHAVIEE అని ప్రతిరోజు 32 సార్లు రాయండి. 32 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని 5 కోర్సెస్ రిపీట్ చేయండి. మీకు 2017 వరకు కూడా కొద్దిగా హెల్త్ పరంగా సమస్యలు ఉంటూ ఉంటాయి కనుక ఈ నేమ్ కరెక్షన్ కనుక రాసినట్టయితే మీరు వాడే మందులు చాలా పవర్గా పనిచేస్తాయి. స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, కడుపుకి సంబంధించినవి లేదా ఐస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మీకు త్వరగా వస్తాయి. కొద్దిగా హెల్త్ పరంగా కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే మేడం. మేడం, అదేవిధంగా చాలా మంది చిన్నపిల్లలు కూడా నిక్ నేమ్స్ తో పిలుస్తుంటారు. అంటే ఈ విధంగా నిక్ నేమ్స్ తో పిలవడం వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారు? ఓకే అండి, పెద్దవాళ్ళు చాలా పెద్ద పెద్ద పేర్లు పెట్టేవారు ఫ్యూచర్లో. అయితే చాలామంది వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లనే పెడుతూ ఉండేవారు. నక్షత్ర ప్రకారం పెట్టినా మనం మొదటి అక్షరం ఏంటి అనేది మాత్రమే చూసుకొని ఆ పేరు పెడుతూ ఉంటాం. చాలామంది అంటుంటారు నక్షత్ర ప్రకారమే పేరు పెట్టాము అయినా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అంటుంటారు. ఇక్కడ వైబ్రేషన్ న్యూమరాలజీ సిస్టమ్ ద్వారా చూసినప్పుడు ప్రతి అక్షరం ఏ ప్లేస్ లో ఉంది, ఏ అక్షరం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి చూడడం జరుగుతుంది. హలో 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 సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. హలో సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సుబ్బారావు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 25 సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. 68. హలో చెప్పండి. చిన్నపిల్లలు చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు నిక్ నేమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అదే అన్ని నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటారు, మంచి మంచి పేర్లు పెడతారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు మనకి మంత్రంతో సమానం. చాలా మంది వచ్చి మాకు ఈ పేరు కలిసి రాలేదు మార్చేయండి అంటూ ఉంటారు. తల్లిదండ్రులు మొట్టమొదటి మన చెవిలో చెప్పిన మాట మన పేరు మనకి మంత్రంతో సమానం. రామనామం తారక మంత్రం ఏ విధంగా అవుతుందో మన పేరులో కూడా అటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అవి ఎక్కడ నెగిటివ్ ఉందో నెగిటివ్స్ రాగానే డీలా పడుకోకుండా అక్షర మార్పు కనుక చేసుకున్నట్టయితే తిరిగి మీరు యథాస్థానానికి వచ్చి మీ అదృష్టం మీకు కలిసి వస్తుంది. హలో హలో నమస్కారం అండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చైతన్య, మా పాప పేరండి. చెప్పండి. చైతన్య వర్షిణి. చైతన్య వర్షిణి. వర్షిణి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 11 కాదండి, సెప్టెంబర్ 9, 2015 అండి. పాపను ఎక్కువగా ఏమని పిలుస్తారండి? చైతన్య వర్షిణి వెళ్తాను. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జాతకం ఎలా ఉందనేది. ఓకే అండి, 9వ తారీఖు 9వ నెల 2015 సంవత్సరం అండి. పాప పేరు చైతన్య వర్షిణి అండి. లైన్ లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, ఇక్కడ పాప పేరు చూసినప్పుడు చైతన్య వర్షి అనేది మీరు నక్షత్ర ప్రకారం పెట్టారమ్మా? అవునండి, పేరు చూపించే పెట్టినాను, జాతకం చూపించే పెట్టించాను. ఓకే అమ్మా, ఇక్కడ 17 లెటర్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి. 17 అన్లక్కీ నెంబర్. అదేవిధంగా 83 అనేటువంటి నెంబర్ ఉంది. 50% వరకు నేమ్ నెగిటివ్ నెంబర్స్లోకి వెళ్ళిపోయింది. వర్షిణి అని పిలిచినట్టయితే పాపకు కలిసి వస్తుంది కనుక వర్షిణి అనేది ఎక్కువగా వాడుతూ ఉండండి. ఇందులో కరెక్షన్ అవసరం లేదు. వర్షిణిలో VARSHINI వర్షిణి అనేది ఎక్కువగా వాడండి. ప్రతిరోజు 24 టైమ్స్ మీరు రాయొచ్చు మదర్. అలాగే 24 డేస్ రాయండి. 2 డేస్ బ్రేక్ తీసుకొని 6 కోర్సెస్ రిపీట్ చేయండి. పాప పేరులో కొద్దిగా ప్రాబ్లం ఉందమ్మా, మీరు పర్సనల్గా వచ్చి వ్యక్తిగతంగా కలవండి. మేడం, అదేవిధంగా ఒకే రోజు పుట్టిన ఇద్దరికి సంఖ్య వైబ్రేషన్ అనేది ఒకే విధంగా ఉంటాయంటారా? లేదండి, ఖచ్చితంగా ఉండదు. ఒక వ్యక్తి ఏ అమెరికాలోనో పుట్టారు, ఇదే టైంలో అనుకోండి, వాళ్ళకి మనకి పగలు రాత్రి తేడా ఉంటుంది. అదేవిధంగా ఏ వ్యక్తి యొక్క చేతి రేఖలు కానీ వేలి ముద్రలు కానీ ఒకే రకంగా ఉండవు. హలో సార్, నమస్కారం అండి. మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా గురించి కాదండి, మా అక్క గురించి మాట్లాడాలి. చెప్పండి సార్, పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. రాజేశ్వరి. రాజేశ్వరి చెప్పండి. రాజేశ్వరి డేట్ ఆఫ్ బర్త్ ఏమో August 4, 1997 1996 అండి. 1994 అండి. సార్, 4వ తారీఖు 8వ నెల 1994 సంవత్సరం అండి. కరెక్టే కదండి? అంతేనండి. సార్, రాజేశ్వరి గారిని ఎక్కువగా ఏమని పిలుస్తారు? ఎక్కువగా ఇంట్లో అయితే నాని అని పిలుస్తారండి. మామూలుగా అయితే రాజీ అంటారండి.
ఓకే సార్, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే తనకి ఒక 2 ఇయర్స్ నుంచి హెల్త్ బాగట్లేదండి. ఓకే సార్, లైన్లో ఉండండి, మేడం గారు మాట్లాడతారు. ఓకే అండి, ఇక్కడ రాజేశ్వరి అనే పేరు చూసినప్పుడు వార్ అనేటువంటి ప్రొనాలజీ మిస్టేక్ ఉంది. అలాగే ఐ అనేటువంటి లెటర్ ఎండింగ్ లో ఉంది. రాజీ అని పిలుస్తున్నారు, 4 అక్షరాల పేరు ఎప్పుడు కూడా కలిసి రాదు. కనుక రాజేశ్వరి పేరులో ఖచ్చితంగా కరెక్షన్ తీసుకోవాలి. 22 అనేటువంటి మాస్టర్ వైబ్రేషన్ నెంబర్ వల్ల హెల్త్ పరంగా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. RAJESVARI అని ప్రతిరోజు 23 టైమ్స్ రాయండి. 23 డేస్ రాయండి, 2 డేస్ బ్రేక్ తీసుకొని 5 కోర్సెస్ రిపీట్ చేయండి. RAJESVARI. అలా ఫ్యూచర్ ఎలా ఉంటుందో కొంచెం చెప్తారండి తనకి. 2017 వరకు కూడా కొద్దిగా నెగిటివ్ ఎఫెక్టే ఉంది. 2017 నుంచి పూర్తిగా అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఓకే అండి. ఓకే మేడం, మీ యొక్క అవైలబిలిటీ గురించి ప్రేక్షకులకి చక్కటి సలహాలను సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. ఓకే వర్స్, ఇది ఈనాటి వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరలా ప్రసారమయ్యే వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.